ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ప్రియమైన వల్లరా, ఇక్కడ అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు మనము ఈ అంజూరపు చెట్టుని, ప్రియమైన వల్లరా, ఈ మత్తయి సువార్తలో చూసి ఉన్నాం. ప్రభువు చేత శపించబడింది. మరి ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సూచనగా కనపడుతూ ఉంటుంది. మరి అదే విశ్వాసులకైతే ఈ అంజూరపు చెట్టు యుగాంతానికి సూచనగా కనపడుతుంది. మరి ఆ యొక్క సమయమందు దాని కొమ్మ లేతదై చిగురించును. మరి కొమ్మ లేతగా అవటం అనేది జీవము తిరిగి వచ్చుట అనేది సూచనగా కనపడుతుందండి. కావున కొమ్మ లేతగా ఎప్పుడైతే అవుతుందో జీవం అనేది మరలా తిరిగి ఆ కొమ్మకి వస్తుంది. మరి విశ్వాస జీవితంలో జీవము కలిగి ఉజ్జీవము కలిగి మనం దేవునిలో ముందుకి కొనసాగుతూ ఉండాలి. అలాగే చిగురించుట, ఫలించుట, ప్రియమైన వల్లరా, మరి ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదుట ఫలించే విధముగా ఉండాలి. ప్రియమైన వల్లరా. ఎందుకంటే ఫలించని ప్రతి కొమ్మ నరికి పారవేయబడను, అగ్నిలో వేయబడను అని మనం చూస్తున్నాం. కావున ఫలభరితము కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఫలభరితముగా ఉండాలి. అలాగే ఇక్కడ శీతాకాలం, వసంతకాలం కూడా రాశారు. ఇది ఎండిపోయే కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. కావున మానవ జీవితంలో శ్రమల కాలం అనేది ఉంటుంది. కాబట్టి ఆ శ్రమల కాలము మనం తెలుసుకుని ఎంతో విశ్వాసముతో ముందుకి కొనసాగాలి. కావున ఈ దినమందు చూడండి, ఈ అంజూరపు కొమ్మ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అంజూరపు చెట్టు వలె ఫలించాలని, అంతేకాకుండా జీవం కలిగి ఉండాలని, మరి నీ ఏ సమయంలో ఎలా ఉండాలో ఎంతో జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి ముందుకి కొనసాగాలి. కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి. మరి చాలా మంది ఎండిపోయే కాలంలో, అంటే శ్రమల కాలంలో ప్రభుకు దూరం అయిపోతూ ఉంటారని. అలా దూరమయ్యే కాకుండా కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి దేవునిలో ఉన్నప్పుడు చక్కగా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కావున ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో జీవము కలిగి ఫలభరితము కలిగి ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.